స్వీటీ, ఈ నైటు నువ్వు మా దగ్గరే పడుకో తల్లి, సరేనా? తాతయ్య నానమ్మ తమ్ముడు దగ్గర హాస్పిటల్లో ఉన్నారు, నువ్వు మా దగ్గరకు వచ్చేసాయి, ఓకేనా? రే చంద్ర, ధనా ఇక్కడ కనిపించడం లేదు. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు నాన్న. హాస్పిటల్లోనా? ఎందుకు? ఏమైంది? అన్నయ్యకి ఏం కాలేదు, అన్నయ్య మనవడికి అయ్యింది. అదే వంశీగాడికి జ్వరం వచ్చింది. జ్వరమే కదా, డ్రైవర్ను పని అమ్మాయినో ఇచ్చి పంపిస్తే సరిపోయేది కదా, వీడెందుకు వెళ్ళడం? గౌతమ్కి ఏదైనా అయితే మీరు కూడా డ్రైవర్ని ఇచ్చి పంపిస్తారా నాన్న? పోనీ యూకేలో ఉన్న మీ ఇంకో మనవడు దీపక్ ఏదైనా ప్రాబ్లం వస్తే డ్రైవర్ నుంచి పంపిస్తారా? నోరు మూస్తావా? అది కాదు నాన్న, మీ మనవాళ్ళ గురించి మీకు ఎలా అయితే ఆరాటం ఉంటుందో అలాగే అన్నయ్యకి కూడా తన మనవడి గురించి ఆరాటం ఉంటుంది కదా నాన్న. నాన్న, అలా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతారేంటి? వంశీ ఎలా ఉన్నాడని కూడా మీకు అడగాలని అనిపించడం లేదా? అడగాలంటే అహం అడ్డొచ్చిందా లేదా ఆత్మాభిమానం అడ్డొచ్చిందా? చంద్ర, ఏమండి, ఏంటండి ఆ మాటలు? ఏ తప్పుగా ఏమైనా మాట్లాడానా? వంశీకి ఎలా ఉందో అని అడగడానికి ఆయనకేదో అడ్డొచ్చింది. వంశీ ఎలా ఉన్నాడో ఏంటో అని నేను చెప్తానని అనుకున్నాడు. నేను చెప్పకపోయేసరికి అడగలేక సతమతం అవుతున్నాడు. నాన్న, వాడు బాగానే ఉన్నాడు. డెంగ్యూ ఫీవర్ అన్నారు డాక్టర్లు. ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారు. బ్లడ్ కొంచెం తక్కువగా ఉందంట. ఫ్రెష్ బ్లడ్ సెల్స్ ఎక్కిస్తే డాక్టర్లు మంచిదని చెప్పారు. నాన్న, వాడిది మీ రక్తమే. అంటే నేను మీ వారసత్వం గురించి మాట్లాడడం లేదు. అది ఎలాగూ DNA టెస్ట్ ద్వారా తెలిసిపోయింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడెప్పటికీ నీ వారసుడే. కానీ విచిత్రం ఏంటంటే నాన్న, ముందు పుట్టిన అన్నయ్యకి నాకు, తర్వాత పుట్టిన రాకేష్, గౌతమ్, దీపక్లకు మాకెవ్వరికీ రాని మీ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాడికి మాత్రమే వచ్చింది. అంటే దాని అర్థమేంటో తెలుసా నాన్న? వాడే మీ నిజమైన వారసుడు అని.